కోవిడ్లో ఇలాంటి తప్పు చేశారంటే ఖచ్చితంగా జీతాలు కట్టయిపోతాయి. అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎవరో చూడట్లేదు అని చెప్పేసి ఇంకొని మరి బిస్కెట్ ప్యాకెట్ అయితే తినేసా. ఇప్పుడు కూడా కోవిడ్ వాళ్ళు ఎవరన్నా చూసారంటే దోలు తీర్చేస్తారు. మీ అందరికీ చెప్దామని చెప్పేసి ముందే రికార్డ్ చేశాను ఈ వీడియో. రేపటి నుంచి ఒక నెల రోజులు పక్కలు ఏమీ కానీ తినకూడదు. మీకు వచ్చే జీతం ఎంతన్నా కావచ్చు, దాంట్లో 100 దినాలు సంక్రాంతికి పోతుంది. దయచేసి ఎక్కడన్నా తినాలనిపించినా, వాటర్ తాగాలనిపించినా కంట్రోల్ చేసుకోండి. వాళ్ళు ఆర్సరు, తిట్టరు, హరామ్ అని కూడా చెప్పరు, అంటే పాపం అని కూడా చెప్పరు. అలా బయట తినటం డైరెక్ట్ ఫైన్ పడుతుంది 100 దినాలు. మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈ రంజాన్ నెలంతా మంచిగా ఉండి దేవుడు ఆశీస్సులు ఉన్నారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక్కడ అందరం ఒకటే, ఖచ్చితంగా రూల్స్ అనేవి పాటించాలి, జాగ్రత్తగా ఉండండి. ఒక పొద్దు రూమ్లో ఏమో తినాలనిపిస్తుంది అంటే రూమ్లో ఎలాగైనా ఉండండి, కానీ బయట ఉన్నప్పుడు మాత్రం దయచేసి కంట్రోల్లో పెట్టుకోండి మీ నోరుని. పొద్దునే నుంచి సాయంత్రం నమాజ్ టైం వరకు దయచేసి తినగాకండి. ఈ సంవత్సరం రూల్స్ అయితే 100 దినాల ఫైన్ అయితే పెట్టారనమాట. దయచేసి జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయ విషయాన్ని. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బై, జై హింద్.